భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు రేసులో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కొందరు పీసీసీ పదవి విషయంలో ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉండగా మరికొందరు ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరికి వారే పీసీసీ పీఠం దక్కుతుందని ధీమాలో ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ నిర్ణయం విషయంలో అధిష్టానం చూసుకుంటుందని అంటున్నారు. మొత్తానికి శ్రావణ మాసం కావడంతో అటు కేబినెట్ భర్తీ రేస్లో ఉన్న 6 పోస్టులతో పాటు టీపీసీసీ సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే వాళ్ళు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అధిష్టానం పెద్దలతో మంతనాలు జరిపేవారు జరుపుతున్నారు. ఎవరికి ఈ వరం దక్కబోతుంది అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చాలా మంది సీనియర్లు అయితే రేసులో ఉన్నారు. ఎవరికి వారు వాళ్ళ కార్యకర్తల తరపున లాబింగ్ చేస్తున్నారు. మరికొంతమంది తమకు సంబంధించిన వాళ్ళు ఉండాలి అంటూ నేతలను పుష్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు శ్రావణ మాసం రావడంతో టీపీసీసీ అధ్యక్ష రేసుకు సంబంధించి కావచ్చు, మిగిలి ఉన్న 6 మంత్రుల పోస్టులకు సంబంధించి కావచ్చు, ఎవరిని నియమించబోతున్నారు, ఎవరి మాట నెగ్గించబోతున్నారు, ఎవరి పంత నిలబడబోతుంది అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చాలా రకాల పేర్లు తెర మీదకి రావడం జరిగింది. ఓడిపోయిన నేతలు కావచ్చు, పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కావచ్చు, ఎందుకంటే విహెచ్ హనుమంత్ లాంటి వాళ్ళ వ్యక్తులకు ఈసారి కీలక పదవి బాధ్యతలు అప్పజెప్పబోతున్నారన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటు ఉత్తమ్ ఓవైపు, మరొక వైపు పొంగులేటి తన సర్కిల్కి సంబంధించి లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు కొందరైతే ఇక ఢిల్లీ పెద్దలతోటే మన మంతనాలు జరిపిద్దాము అంటూ రాహుల్ వరకు తీసుకెళ్తున్న వారు మరికొంతమంది. మరి ఏ సీనియర్ను ఈ టీపీసీసీ అధ్యక్ష పదవి వరించబోతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి ఏ ప్రాతిపదికన వారికి ఆ పదవి ఇవ్వబోతున్నారు, ఏ అంశాలను బేరీజు వేయబోతున్నారు, మరి మిగతా వాళ్ళను ఎలా ఒకరిని ఎన్నుకున్న తర్వాత మిగతా వాళ్ళను ఎలా బుజ్జగించే ప్రయత్నాలు చేయబోతున్నారు. ఓవరాల్గా అయితే టీపీసీసీ అధ్యక్ష రేసుకు సంబంధించి అయితే భారీ ఎత్తున లాబింగ్ నడుస్తుంది. అదే ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అటు శ్రావణ మాసం వచ్చింది, ఎప్పటి నుంచో ఊరిస్తున్న టీపీసీసీ పదవి కావచ్చు, 6 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉండడం మనం చూస్తున్నాం. మరి ఇప్పటికైనా దీనికి సంబంధించి ముహూర్తం ఖరారవుతుంది అనుకోవాలా? ఎవరెవరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి? దీనికి సంబంధించి పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? సందేహంగా మరి తెలంగాణ కాంగ్రెస్లో టీపీసీసీ పదవిపై అయితే ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక సీఎంగా రేవంత్ రెడ్డి మరి గతంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు కూడా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా పదవీ ప్రమాణ స్వీకార బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి టీపీసీసీ ఎవరికి ఇస్తారనే దాని పట్ల కూడా 8 నెలలకు కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి గత నెలలో ఈ యొక్క టీపీసీసీ పదవి భర్తీ చేస్తారని అంతా ఆశించారు. దీంట్లో ఈ పదవిని ఆశిస్తున్న వారు చాలామంది కాంగ్రెస్లో పోటీ పడుతున్నారు. ఒకవైపు మరి రేవంత్ రెడ్డి దగ్గర కొందరు, అలాగే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం వద్ద కొందరు తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే దీంట్లో మరి ఆషాఢ మాసం దాటిన తర్వాత శ్రావణ మాసంలో టీపీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటనలో ముగించుకొని ఈరోజు మరి ఉదయమే మరి రాష్ట్ర రాజధానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మరొకసారి మరి ఇప్పటికే ఖాళీగా ఉన్న 6 కేబినెట్
మంత్రి పదవుల విషయంలో కావచ్చు, అలాగే మరి ఇది ఏదైతే ఉందో టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మరి ఇక భర్తీ చేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలంతా తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉండగా మరికొందరు మరి ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మరి పూర్తి స్థాయిలో ఉన్న నాయకులంతా కూడా ఎవరికి వారే మరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే 2 సార్లు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా జరిగిన నేపథ్యంలో మరి ఇక టీపీసీసీ ఎవరికి ఇస్తారనే విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. అయినప్పటికీ కూడా ప్రధానంగా టీపీసీసీ రేసులో ఎవరున్నారు, ఎందుకంటే ప్రముఖంగా మొన్నటి వరకు మధు యాష్కి గౌడ్ పేరు వినిపించడము ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నది కూడా తెర మీదకి రావడము, ఆ తర్వాత కాదు అంటూ చాలా మంది నేతల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మరి కాంగ్రెస్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతము రేసులో ఎవరెవరు ఉన్నారు? ఖచ్చితంగా ఇక మరి టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే విషయంలో బీసీ నాయకులకు ఇవ్వాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్లో చర్చ జోరుగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సో ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మరి కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్న మధు యాష్కి పేర్లు అయితే వినిపించాయి. మొత్తానికి ఇక రేవంత్ వర్గం అంతా మహేష్ గౌడ్ ఎమ్మెల్సీకి సంబంధించి మరి టీపీసీసీ పదవి వరుస్తుందని చెప్పి కూడా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మధు యాష్కి సంబంధించిన వర్గం కూడా పూర్తి స్థాయిలో టీపీసీసీ అధ్యక్ష పదవి మధు యాష్కి గౌడ్కే మరి ఇక వరిస్తుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి ఇక తెలంగాణలో కూడా మరి ఎస్సీ వర్గానికి ఈ యొక్క టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే అధిష్టానం భావిస్తుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇక చాలామంది నేతలైతే టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. సీనియర్లంతా కూడా మరి ఇప్పటికే ఢిల్లీ అధిష్టానానికి మరి అప్పీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా టీపీసీసీ విషయంలో మరి ఇక ఎవరిని వర్తిస్తుందనే విషయంలో మరొకసారి ఇంతకుముందు బీసీ నేతలకు మాత్రమే మరి ఇవ్వాలని కేంద్ర అధిష్టానం భావిస్తుందని ప్రచారం జరిగింది. దాని విషయంలోనే మరి ఇద్దరు ఆ బీసీ నేతలు మరి ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మధు యాష్కి కావచ్చు, వీరిద్దరి పేర్లు మాత్రం తెరపైకి ప్రముఖంగా వచ్చాయి. సో ఒక వర్గం ఎమ్మెల్సీ అయిన మహేష్కు టీపీసీసీ వరిస్తుందని చెప్పారు. కానీ కొంతమంది ఇక మధు యాష్కి ఈ యొక్క పదవి వస్తుందని ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి ఎస్సీ నేతలను కూడా మరి టీపీసీసీ పదవిలో నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒక పదవే అన్న నిర్ణయం ఉంది కాబట్టి ఆల్రెడీ మహేష్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అందులోనూ ఇటు ఏంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాడు. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకే టీపీసీసీ అధ్యక్ష పదవి అనేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే నా చేతుల్లో ఏం లేదు అన్న విషయం అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు మధు యాష్కి గౌడ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలో ఆయన చాలా సీనియర్గా ఉన్నాడు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు, ఖచ్చితంగా ఆయనకే ఇవ్వాలంటూ కూడా చాలా వర్గము ఆయన మీద హోప్స్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఒకవేళ అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి మాట నిలబడుతుందా, లేకపోతే అధిష్టానమే ఫైనల్ డెసిషన్ తీసుకుంటుందా? అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా టీపీసీసీ ఇష్యూలో అధిష్టానమే చూసుకుంటుందని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బయట జరుగుతున్న ప్రచారం మాత్రం రేవంత్ రెడ్డి సన్నిహితుడికే టీపీసీసీ పదవి వరిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక జరిగితే కొంత మరి ఇక మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కే ఈ పదవి వరించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు మధు యాష్కి ఇక సోనియా గాంధీ కుటుంబంతో కావచ్చు, రాహుల్ గాంధీతో కూడా పార్లమెంటులో మరి ఒక బెంచ్ మేట్గా కూడా ఉన్నారు ఆయన. సో అక్కడ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు మధు యాష్కి గౌడ్కు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి మధు యాష్కి గౌడ్కే టీపీసీసీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కనుక మరి తన అభిష్టం ఏదైతే నెరవేరితే ఖచ్చితంగా మరి ఆయన అనుచరునికే ఈ యొక్క టీపీసీసీ పదవి దక్కే అవకాశం ఉంది. ఇక మిగతా ఎవరైతే ఉన్నారో ఇద్దరిలో పోటీ పడుతున్న వారొకరికి రాజ్యసభ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తాజాగా ఎస్సీకే ఈ యొక్క టీపీసీసీ పదవి ఇవ్వాలనేది కూడా పార్టీలో ఇప్పుడు మరొకసారి తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మరి ఎస్సీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.